హలో అందరికీ, నేను మీ స్వప్న. ఎలా ఉన్నారు? ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్‌కి స్వాగతం. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది ఆవకాయ. ఆవకాయ అంత క్రేజ్ ఉన్న ఇంకో రెసిపీ గురించి నేనైతే ఈరోజు చెప్తా. ఆ రెసిపీ ఏంటంటే టమాటో పచ్చడి. అమ్మమ్మల నాటి రుచితో మనము ఎలా చేయాలో ఈరోజైతే వీడియోలో అయితే చూసేద్దాం. అప్పటి వరకు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 1/2 కేజీ, కొత్తిమీర, ధనియాలు, పల్లీలు, జీలకర్ర ఇవైతే తీసుకోవాలి. ఈ టమాటాలు ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక చిన్న కడాయి తీసుకొని పల్లీలు, ఈ జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని వేపుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారేలోపు మనమైతే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉడకనిద్దాము. ఈ టమాటా ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ కారమే వేస్తున్నాను. వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉడకనియాలి. ఇదంతా ఉడికిన తర్వాత మీకు ఇందులో ఒక చిన్న చిట్కా చెప్తాను. పచ్చడి రుచిగా రావాలంటే కొత్తిమీర ఇప్పుడే వేసుకోవాలి, ఉడికేటప్పుడే వేసుకుంటే పచ్చడికి రుచి మరింత పెరుగుతుంది. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్కి అయితే వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు అవి మిక్సీకి అయితే వేసాను, ఇది కూడా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత మనము పోపు కోసం అయితే చిన్న కడాయి పెట్టుకొని అందులోనే పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అయితే వేసుకొని పోపు అయితే రెడీ చేస్తున్నాను. పసుపు ఆల్రెడీ వేసాను, కొంచెం చిటికెడే వేసుకొని ఈ మిక్సీకి పట్టిన దాంట్లో ఈ పోపు అయితే వేసి అంతా కలుపుకున్నాను. చూశారు కదా, ఎంతో రుచికరమైన అమ్మమ్మల నాటి పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా మరిన్ని వంటల కోసం మీరైతే ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.